హైడ్రాకు సంబంధించి ది బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అయితే హైడ్రాపై ఇప్పుడు మరోసారి తీవ్ర స్థాయిలో ఇటు తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కూల్చివేతలపై గతంలో అనుసరించాల్సిన పద్ధతులను చెప్పినా సరే వాటిని ఉల్లంఘించడంపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు ఏంటని నిలదీసింది కూడా. తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది హైకోర్టు. ఇదే సమయంలో హైకోర్టు ఇటు హైడ్రా చర్యలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది కాలనీ వాసులు సైతం. పార్కుల భూములు, చెరువులను కబ్జాకారుల నుంచి వీళ్ళు కాపాడుతున్నారంటూ కూడా కొన్ని బ్యానర్స్ పట్టుకొని మద్దతు చేస్తున్నారు. ఆ విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ హైడ్రా ఫర్ క్లియరింగ్ ద చోక్డ్ నాలా ఎట్ మైత్రివరం అంటూ కూడా వాళ్ళు ర్యాలీ చేస్తున్న విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. అయితే హైడ్రా వల్ల వీఆర్ సీయింగ్ పాజిటివ్స్ అండ్ కొన్ని నెగిటివ్స్ సైతం చూస్తున్నాం. దీనికి సంబంధించి విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఎస్ సార్, ఇట్స్ అబౌట్ హైడ్రా. రీసెంట్లీ ఇటు జూబ్లీ ఎలక్షన్స్, బైపోల్ ఎలక్షన్స్ టైంలో కూడా హైడ్రానే పెద్ద బూచ్లాగా చూపించింది బీఆర్ఎస్. దానివల్ల కూడా ఓట్ బ్యాంక్ సాధించే అవకాశం ఉందనుకుంది. అండ్ ఎస్, ఎవ్రీవన్ థాట్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ హైడ్రా అనేది ప్రెసెంట్ ఉన్న సొసైటీకి ఒక బూనా బానా అంటే మీరు ఏమంటారు సార్? ఇస్ ఇట్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్? అంటే హైడ్రా బోనా బేనా అన్నది కన్నా హైడ్రా పైన ఏ నరేటివ్ ప్రివేల్ అవుతుంది అన్నది పాలిటిక్స్లో ఇంపార్టెంట్. హైడ్రా మంచి చేసిందా చెడు చేసిందా అనే జడ్జిమెంట్ కన్నా కూడా హైడ్రా పట్ల ఏ నరేటివ్ ప్రివేల్ అవుతుంది అని. అంటే ప్రతిపక్షాలేమో హైడ్రా ఒక విలన్గా చూపెడుతున్నారు, అధికార పార్టీ ఏమో హైడ్రా ఒక హీరోగా చూపెడుతున్నారు. సో అందువల్ల ఏది ప్రివేల్ అవుతుంది అనేది రాజకీయాల్లో కీలకం. వాస్తవంగా ఏమి చేస్తున్నారు అన్నదానికన్నా ప్రజలు దాని గురించి ఏమని భావిస్తున్నారు అన్నది కీలకమవుతుంది. మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రచారాస్త్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రామిసెస్ను ఫుల్ఫిల్ చేయలేదు అన్నది ఒక ప్రధానాస్త్రంగా ముందుకొచ్చారు. కేసీఆర్ హయాంలోని హైదరాబాద్లో అభివృద్ధి జరిగింది అనేది రెండో అంశంగా చెప్పారు. మూడో అంశంగా బాగా ప్రముఖంగా చెప్పింది హైడ్రా. ఎందుకంటే హైడ్రా వల్ల పాపులర్ నరేటివ్ వ్యతిరేకంగా ఉందని బీఆర్ఎస్ నమ్మింది. కానీ ఆచరణలో జూబ్లీహిల్స్ రిజల్ట్ చూస్తే హైడ్రా అనేది పాపులర్ డిస్కోర్స్లో ఉంది తప్ప ప్రజల ఓటింగ్ బిహేవియర్ పైన ప్రభావం చూపినట్టుగా లేదు. సో బీఆర్ఎస్ ఎంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్. దీనికి కారణం ఏంటంటే హైడ్రా పట్ల మీకు పబ్లిక్ డొమైన్లో జరుగుతున్న డిస్కషన్ వేరు, అల్టిమేట్గా క్షేత్రస్థాయిలో ఎంతమంది హైడ్రాతో ఇంపాక్ట్ అవుతారు. నిజంగానే హైడ్రా పొరపాటున కూల్చారనుకోండి, ఆ కాలనీ వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ప్రివేల్ అవుతారు. మొత్తం వేలాది మంది, లక్షలాది మంది ఓటర్ల పైన హైడ్రా ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది క్వశ్చన్. ఈవెన్ విచక్షణారహితంగా కూల్చిన కానీ హైకోర్టు పదే పదే హైడ్రాను విమర్శించడము, హైడ్రాను మందలించడం వల్ల కాస్త జనంలో మాత్రం హైడ్రా ఏదో తప్పు చేస్తుంది అనే భావన అయితే ఖచ్చితంగా కలిగింది. దానికి తోడు ఈ కూల్చడం అనేది విజువల్స్లో చూడడము, మా పేదల పైన పడతారా అనడము. మీరు పెద్దల గురించి మాట్లాడారు తప్ప పెద్దల జోలికి ఎందుకు పోరు అని ఇప్పుడు ఓవైసీకి సంబంధించింది ఇతరత్ర వాటిని రైజ్ చేయడం ప్రతిపక్షాలు. అందువల్ల హైడ్రా పైన ఒక మిక్స్డ్ నరేటివ్, మిక్స్డ్ పబ్లిక్ ఒపీనియన్ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా హైడ్రా తన పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ మార్చుకోవాలి. సో డెఫినెట్గా హైడ్రా ఇప్పటి వరకు పనిచేస్తున్న విధానం పైన ఒక పబ్లిక్ డిబేట్, ఎందుకంటే ఒక పబ్లిక్ పాలసీ సక్సెస్ కావటానికి పబ్లిక్ కమ్యూనికేషన్ కూడా చాలా కీలకం. మేము ఏకపక్షంగా చేస్తాము అంటే యాక్సెప్ట్ చేయరు. పార్కులు రెస్టోర్ చేయడము, బతుకమ్మ కుండ రెస్టోర్ చేయడము అవన్నీ కనబడుతున్నా కూడా అల్టిమేట్గా నువ్వు ఏం చేస్తావు అన్నది కూడా కాదు, ఎలా చేస్తున్నావు అన్నది కూడా చాలా కీలకంగా మారిపోతుంది. అందువల్ల హైడ్రా పైన ప్రభుత్వం కూడా ఒక పొలిటికల్ మిషన్ లాగా దీన్ని మార్చాలి. ఇప్పుడు ఇది ఒక బ్యూరోక్రాటిక్ యాక్టివిటీ లాగా మారుస్తున్నారు. సో ఒక పబ్లిక్ పాలసీని బ్యూరోక్రాటిక్ మిషన్గా చేసినప్పుడు ఏమవుతుందంటే అది అధికారుల వ్యవహారంగా మారిపోతుంది. ఇది అధికారుల వ్యవహారంగా కాకుండా దీని ఒక రాజకీయ మిషన్గా కనుక మార్చి ప్రజలతో అవుట్రీచ్ అయ్యి, సో ప్రజలకు నిరంతరం ప్రజల అవుట్రీచ్తో కనుక ఈ కార్యక్రమం చేసుకోగలిగితే రేవంత్ ప్రభుత్వం హైడ్రా ముప్పును తప్పించుకుంటుంది. లేకపోతే ఖచ్చితంగా హైడ్రా ఏదో ఒక సమయంలో నెగటివ్ ప్రభావాన్ని కూడా చూపచ్చు. ఆ నెగటివ్ ప్రభావం చూపడానికి హైడ్రా కరెక్ట్ చేసిందా తప్పు చేసిందా అంత సంబంధం లేదు.
హైడ్రా పైన పబ్లిక్ పొలిటికల్ నరేటివ్ ఏం బిల్డ్ అవుతుంది అని. అందువల్ల బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్గా కాకుండా దీన్ని ఒక పొలిటికల్ ఎక్సర్సైజ్గా చేసి ఒక పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చి ప్రజలతో నిరంతరం అవుట్ రీచ్లో ఉండి ప్రజలకు యాక్సెసిబుల్గా ఉండి ప్రజలతో కన్సల్టేషన్ ప్రాసెస్లో గనక ఈ ప్రక్రియ చేపడితే ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు ప్రతిపక్షాలకు కావచ్చు, మీడియాలకు కావచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళని ఏమీ అనడం లేదు అనే అంశం ఉంది. మీకు హైడ్రా పైన నాగార్జున ఎన్కన్వెన్షన్ పైన యాక్షన్తో ప్రజల్లో మంచి సానుకూలత వచ్చింది. సో కొంతమంది రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ల మీద పడడంతో రాబిన్హుడ్ స్టైల్ ఇమేజ్ వచ్చింది. ఆ రాబిన్హుడ్ స్టైల్ ఇమేజ్తో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. సో అందువల్ల హైడ్రా ఒక పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఎప్పుడు కూడా ఒక క్లారిటీ ఉండాలి, పాలసీ క్లారిటీ. ఇప్పుడు బడా బాబులు ఆక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే, కానీ నిరుపేదలు ఆక్రమించిన చోట వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిందే. వాళ్ళ ఆక్రమణదారులకు కారు, వారు బతుకు కొరకు ఈ మహానగరంలో బతకడం కొరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళే తప్ప వాళ్ళు ఆక్రమణదారులు అన్నారు. వాళ్ళని చొరబాటుదారులు, ఆక్రమణదారులుగా మనం భావించకూడదు. అలాగే మిడిల్ క్లాస్ ఉన్నారు. మిడిల్ క్లాస్ అయితే ఈ పరిగమాల వ్యవస్థలో, అవినీతి వ్యవస్థలో ప్రభుత్వ శాఖలే అనుమతులు ఇచ్చి వెంచర్లు లేఅవుట్లు వేస్తే వాళ్ళకి పవరు, వాటర్ అన్నీ ఇస్తే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు మోసపోయిన వాళ్ళు, దే ఆర్ డిసీవ్ అయిన వాళ్ళు. సో వాళ్ళు బాధితులు తప్ప నిందితులు కాదు. అందువల్ల హైడ్రా స్పష్టత ఉండాలి. పేదలోమో వారు ఆక్రమణదారులు కారు, వారు బతుకు కొరకు, సర్వైవల్ కొరకు వాళ్ళు ఆక్యుపై చేయొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళేమో నిందితులు కారు, బాధితులు. ఇక నిందితులు ఎవరు? బడాబాబులు. సో ఈ క్లారిటీతో కనుక హైడ్రా పని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది.